హాయ్ అండి. ఒక సిస్టర్ అయితే అడిగారు, "అక్క పువ్వులు పెట్టి కట్టినప్పుడు కొంచెం జూమ్ చేసి కరెక్ట్‌గా ఎలా పెడుతున్నారో ఒక్కసారి చూపించండి" అనడం వల్ల నేను స్లోమో పెట్టి మీకు చూపిస్తున్నాను. కొంచెం అంటే కొంచెం అబ్జర్వ్ చేసి చూసారు అంటే చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట. మన బ్రైడల్‌కి మనమే మన ఫ్లవర్ అయితే మేక్ చేసి తీసుకువెళ్ళొచ్చు. ఇలా చేయడం వల్ల మనకేంటంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటది. అంటే బయటికి వెళ్లి ఒక్కొక్క దండలు 300 అలా కొనడం కంటే ఇలా చేసుకున్నారంటే ఈజీగా ఉంటది. సో, నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి చెప్తాను చూడండి. ఒక ఒక మొగ్గని తీసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సేమ్ మెథడే. ఏ పువ్వు పెట్టారో దానికి పక్కనే పెట్టాలనమాట. పక్కనే పెట్టి ఒక్క చుట్టు చుట్టినప్పుడు కిందన అలా తీస్తున్నప్పుడు అది కాడ ఏ పువ్వుని పెట్టారో ఆ పువ్వు దగ్గర కాడ దగ్గర తీసాననమాట. సో, అది మీకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. మళ్ళీ ఒక్కసారి ఇంకొకసారి చూడండి. పువ్వుల్ని పెట్టాను. పెట్టి ఆ పువ్వు పైన చుట్టి కాడకి కింద చుట్టాలి. అంటే ఏ పువ్వుని పెట్టామో ఆ పువ్వుకి మాత్రమే చుట్టాలనమాట. అన్ని పువ్వుకి కలిపి చుట్టారు అంటే దండలాగా రాదు అందుకోసం. సో, ఇది ఫస్ట్‌లో పెట్టగానే ఇలా నీట్‌గా వచ్చేస్తదంటే కంపల్సరీ రాదు. వెంటనే ఏది మనకి రాదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ అలా చుట్టూ సేమ్ ఒక్క మొగ్గ పెట్టిన దగ్గరే దానికి పక్కనే ఇంకొక మొక్క పెట్టాలనమాట. చూడండి ఎలా పెడుతున్నానో. పక్కన పెట్టి చుట్టూ తిప్పుతూ వస్తేనే మీకొక దండల్లాగా వస్తది. నీట్‌గా ఉంటది. పువ్వుకి పైకి చుట్టండి. ఆ కాడ ఉంటుంది కదా! కాడకి కిందన చుట్టండి. సో, ఈజీగా నీట్‌గా వస్తూ ఉంటదనమాట. ఇలా చుట్టారు అంటే ఆహ్, ఇ ఇది నేను చిన్న మొక్కలు తీసుకున్నాను. చాలా చిన్నవి. మీరు ఇంటి దగ్గర వేరే ఏదైనా ఫ్లవర్‌తో ప్రాక్టీస్ చేయాలి అనుకున్నారంటే చెయ్యొచ్చు. లేదు అంటే నార్మల్‌గా అగ్గిపుల్లలు ఉంటుంది కదా! అగ్గిపుల్లలతో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. పువ్వులే కొనేసి చెయ్యాలి అనేసి లేదు. లేదు మీ దగ్గర ఇంకా ఏదైనా కొంచెం థిక్‌గా, బలంగా ఉన్నట్లు మల్లెపూలతో ట్రై చేశారంటే చాలా కష్టం. కాడలు ఇలా పొడవుగా కొంచెం ఉన్న ఫ్లవర్ ఏదైనా ఉంటే అంటే కాకటాలో అలాంటి వాటిల్లో మీరు తీసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. అంతకీ లేదు అంటే నార్మల్‌గా న్యూస్ పేపర్‌ని చిన్నవిగా రోల్ చేసి ఉంచి అది కూడా మీరు పెట్టి ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఒకటి నేర్చుకోవాలి అంటే నాకు ఆ వస్తువే ఉండాలి. అలాగైతేనే నాకు వస్తది అని అనుకున్నాము అంటే అప్పటి వరకు మనం కూర్చోవడం తప్ప నేర్చుకోలేమనమాట. సో, ఇంకా వేరే ఏదైనా దేనితోనైనా ప్రాక్టీస్ చేయొచ్చు అనంటే నాకు తెలిసిన 2, 3 చెప్పాను. నాకు తెలియకుండా మీకేదైనా కొన్ని ఐడియాస్ ఉంటది కదా! అందరూ ఒకలాగా ఆలోచించము. వేరేలాగా ఆలోచిస్తూ ఉంటాము. సో, మీరు ఇలాంటి వేరే దాంట్లో ఇలా కూడా ప్రాక్టీస్ చెయ్యొచ్చక్క అనేసి మీకేదైనా ఐడియా ఉంటే కూడా కిందన షేర్ జేసుకోండి. షేర్ చేయడానికి ఎప్పుడు ఆలోచించవద్దు. అలా నేను అనుకున్నానంటే నా విద్య అంతా మీకు నేను షేర్ చెయ్యను కదా! సో, మనం ఒకటి షేర్ చేశామంటే ఒక్కళ్ళకైనా ఉపయోగపడాలనమాట. అలాగా నేను అనుకుంటాను. అలా మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఏదైనా చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అనేసి మీకేదైనా ఐడియాస్ ఉంటే కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.